పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాద స్థాయిలో పెరుగుతోంది. గంటకు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో సిడబ్ల్యూసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం లోతట్టు గోదావరి పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి స్ఫూర్తి ఇండియా ప్రత్యేక నివేదిక. ఇప్పుడు చూద్దాం. గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది మళ్లీ అతి ప్రమాద స్థాయిలో పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంతకుముందు చూడని రీతిలో వేగంగా పెరుగుతూ ఉంది. ఇక్కడ భద్రాచలం వద్ద గోదావరి నది 2 రోజులుగా వేగంగా పెరుగుతోంది. నది నీటిమట్టం ప్రస్తుతం 41.60 అడుగులకి చేరింది. స్థానిక సిబ్ల్యూసీ అధికారుల ప్రకారం నీటి స్థాయి 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్టు చెప్పారు. ఇది ఆవహించి స్థానిక ప్రజలకు అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. 2 రోజుల క్రితం వరద నీటిమట్టం 28.70 అడుగుల నుంచి ఉదయం 28.70 నుంచి 33.60 అడుగుల వరకు ఒక్కసారి పెరుగుతుంది. నేటి స్థాయి 41.60 అడుగులు. వరద నీరు విడుదల 8,72,255 క్యూసెక్కులుగా ఉంది. గత 2 రోజులుగా గోదావరి నీటిమట్టం సాధారణ స్థాయికి కంటే అత్యంత వేగంగా పెరుగుతూ స్థానిక గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాల్లో పాత నదీ తీర ప్రాంత ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నది ఒడ్డున నివసిస్తున్న వారిని ప్రభుత్వ విపత్తు నిర్వహణ బృందాలు ఇప్పటికే అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. లోకల్ అథారిటీ స్టేట్మెంట్ ప్రకారం, మేము ప్రతి గంటకు నీటి స్థాయిని క్లోజ్లీ గమనిస్తున్నాం. 43 అడుగుల దగ్గరకు చేరువైతే వెంటనే మేము ప్రథమ ప్రమాద హెచ్చరికను జారీ చేసి అవసరమైతే అత్యవసర వలస చర్యలను ప్రారంభిస్తాము అని సిడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. స్థానికులు ఆందోళనతో ఉన్నారు. నది ఒడ్డునకు దగ్గరగా ఉన్న గ్రామాలలో ప్రజలు ఇళ్లు ఖాళీ చేయడం మొదలుపెట్టారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయ చర్యల్లో కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు సూచిస్తున్న మార్గదర్శకాలను పాటించడం అత్యంత ముఖ్యం. ఎవరైనా నది ఒడ్డున నివసిస్తే వెంటనే భద్ర స్థలాలకు వెళ్లాలి. న్యూస్ డెస్క్, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం నుంచి ప్రత్యేక నివేదికతో స్ఫూర్తి ఇండియా న్యూస్, తెలంగాణ.